తెలంగాణ సంప్రదాయంలో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రకృతిని పూలతో పూజించే బతుకమ్మ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అంతా ఏకమై కోలాహలంగా నృత్యాలు చేస్తూ జరుపుకుంటారు. దసరా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పలు జిల్లాల్లోని విద్యా సంస్థల్లో ఒకరోజు ముందుగానే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరా సెలవులు రావడంతో విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా మంతమరి మోడల్ స్కూల్లో బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా నిర్వహించుకున్నారు. మహబూబ్ నగర్ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు విద్యార్థులు కోలాహలంగా ఆటపాటలతో ఈ వేడుకను నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో యువతులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వరంగల్లో పలు కళాశాలలు పాఠశాలల్లో విద్యార్థులు బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన వేడుకల్లో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. అధ్యాపకులు విద్యార్థినీలతో కలిసి సంబరాల్లో పాలు పంచుకున్నారు. బాలసముద్రం షైన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మల వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంటైన్ పాఠశాల అరోరా డిగ్రీ కళాశాలలో ముందస్తు సంబురాలు నిర్వహించగా విద్యార్థినీలు బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. ఖమ్మంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అభ్యాస్ టెక్నో స్కూల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు దసరా పండుగ నేపథ్యాన్ని తెలియజేసే నాటికలు ప్రదర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో అమ్మవారి వేషధారణలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినీలు బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. అనంతరం కళాశాల ఆవరణలో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారథి విమలక్క ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం ముందు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. గుడి మల్కాపూర్లోని న్యూ జైన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చిన్నారులు సంప్రదాయ వేషధారణలో బతుకమ్మలను అలంకరించి నృత్యాలు చేశారు. వనస్థలిపురంలోని మిలీనియం పాఠశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల ఆటపాటలు అలరించాయి. సంబురంగా పోయి మల్ల తిరిగి రావమ్మా.